దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి బ్రతకాలంటే, జంతువులు బ్రతకాలంటే, చెట్లు బ్రతకాలంటే, ఈ భూమి మీద జీవకోటి బ్రతకాలి అంటే దానికి నీరు చాలా అవసరం అండి. నీరు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎక్కడైతే తాగునీరు, సాగునీరు ఉంటాయో అక్కడే మనుషులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నట్లు మనము తెలుసుకొనగలం. అందుకే పూర్వకాలంలో పెద్ద పెద్ద పట్టణాలు, పెద్ద పెద్ద నాగరికతలన్నీ నదీ తీర ప్రాంతాల్లో ఉండినట్లుగా మనము చూస్తాం. నదీ తీర ప్రాంతాల్లోనే గొప్ప గొప్ప పట్టణాలను కూడా కట్టి ఆ వాటర్ని ఉపయోగించుకుంటున్నట్లుగా మనము తెలుసుకొనగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాటర్ని, ఈ భౌతిక సంబంధమైన వాటర్ మనకుంది. అదేవిధంగా జీవజలము, రక్షణార్థమైన బావులు మనకి ఉన్నవి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూద్దాము లేఖన భాగము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. కావున మీరు ఆనందింపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనుషులను రక్షించిన తర్వాత, అంతము వచ్చిన తర్వాత, మేలు చేసిన వారు జీవానికి వెళతారు, కీడు చేసిన వారు తీర్పుకు వెళ్ళిపోతారండి. అప్పుడు మనకి దేవుడు పరలోక రాజ్యములో, నిత్య జీవములో జీవజలమును మనకు అనుగ్రహిస్తాడు. రక్షణాధారమైన బావులలో నుంచి జీవజలమును మనకిచ్చి త్రాగింపచేసి నిత్యము జీవించేవారిగా మనము చేస్తాడండి. సంతోషముతో, ఆనందముతో మనల్ని ఆయన ఉంచుతాడు. కాబట్టి ఆ దినాన మనము సంతోషించుచు, ఆనందించుచు ఆ రక్షణార్థమైన బావులలో నుంచి ఆ జీవజలమును త్రాగుచు దేవునిని స్తుతిస్తూ ఉంటాం, దేవునిని ఆరాధిస్తూ ఉంటాం, దేవునిని మహిమపరుస్తూ ఉంటామండి. ఆ జీవజల ఓట ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. ఈ భూలోకంలో కూడా మనం ఆ జీవజలమును త్రాగొచ్చండి. ఎవరైతే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన నా సొంత రక్షకుడని నమ్మి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది పాపముల నిమిత్తం బాప్తిసం పొందుతారో వారు దేవుని బిడ్డలుగా ముద్రించబడతారు. జీవజలాన్ని సొంతం చేసుకుంటారండి. జీవజల ఓటల దగ్గరికి వారు వచ్చినట్లే ఆ జీవజల ఓటలతో దేవుడు వారిని తృప్తిపరుస్తూ ఉంటాడు. అనుదినము నూతనమైనటువంటి కృపల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఆ జీవజలాన్ని మనకు అందిస్తూ ఈ విశ్వాసయాత్రలు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము సంతోషించి గొంతులు వేయాలి, ఆనందపడాలి. ఎందుకంటే రక్షణార్థమైన బావుల్లో ఉన్నటువంటి ఆ జీవజలమును దేవుడు మనకు త్రాగింపచేస్తూ ఉన్నందుకు, మనల్ని నిత్యము జీవింపచేస్తూ ఉన్నందుకు మనము సంతోషించి ఆనందించుదాం. దేవుని స్తుతించి ఈ విశ్వాసయాత్రలో విజయపదంగా కొనసాగి ఆ నిత్య జీవాన్ని చేరుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.